భారతరత్న భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు నిజాంపేటలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వారి సేవలను స్మరిస్తూ ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట బండారు లేఅవుట్ అధ్యక్షులు భిక్షపతి యాదవ్, ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి దాసి నాగరాజు, సుమన్ రావు, పద్మ, ప్రసాద్, సతీష్, కృష్ణ, వెంకటేష్, ముదిరాజ్, నరసింహారెడ్డి, మల్లేశం, ఈశ్వరరావు, సిద్దుతో పాటుగా అంబేద్కర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారతరత్న మొదటి న్యాయశాఖ మంత్రి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 136వ జయంతి సందర్భంగా నిజాంపేటలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ సేవలను గుర్తు చేసుకుంటూ ఇక్కడ నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మనమందరం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దాదాపు 1891 మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఒక గ్రామంలో జన్మించి వాళ్ళ తండ్రి గారు అయినటువంటి ఒక సైన్యంలో పనిచేస్తున్నటువంటి అధికారి అయినప్పటికీ అతను బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అదేవిధంగా అనేక వరదలను ఎదుర్కొని కొంతమంది సహాయంతో విద్యావంతుడై లండన్లో ఎల్ఎల్బీ పూర్తి చేసుకొని మళ్ళీ తిరిగి ఇండియాకు రావడం, అదేవిధంగా భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉండి భారత రాజ్యాంగాన్ని నిర్మించడం, భారత రాజ్యాంగంతో పాటు మొదటి న్యాయశాఖ మంత్రిగా ఉండడం. ఈ విధంగా అతను ఎక్కడో మారుమూల ప్రాంతంలో జన్మించి భారతదేశంలో ఉన్నటువంటి అంటరానితనం అనేది, కుల వ్యవస్థ అనేది నిర్మూలించడానికి కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో సంబంధించినటువంటి నాయకుడిగా ఇంకా మన భారతదేశంలో చూస్తున్నారు. అతను భారతదేశం గౌరవించదగ్గటువంటి గొప్ప వ్యక్తులలో మొట్టమొదటి వాడు, అగ్రగణ్యుడు. కాబట్టి భారతదేశానికి సంబంధించినటువంటి, భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి అంబేద్కర్ ఆశయాలను సాధించడంలో భారతీయ జనతా పార్టీ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అధికార ప్రతినిధి దాసి నాగరాజు గారికి, మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సాధిద్దాం సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం, సాధిద్దాం సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం, సాధిద్దాం సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.